హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అందరు ఎలా ఉన్నారండి, బాగున్నారా? మేమైతే ఏ టెంపుల్కి అయితే బయలుదేరాము. ఏ టెంపుల్కి అనేది అయితే వీడియోలో చూసండి. సో ఇక్కడ మన కొత్తగూడలోని శ్రీ 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 సీతారామాంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. సో చూస్తున్న టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. సో టెంపుల్ వచ్చేసి మనకు కొత్తగూడ వెళ్ళే రూట్లో ఉంటుందండి. మరి మెయిన్ రోడ్కి పోకుండా కొంచెం వెనక్కి మనకు ఇప్పుడు మనము కొండాపూర్ నుంచి వచ్చే రోడ్, కొండాపూర్ నుంచి వస్తున్నాము లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఒకవేళ మనం ఇటు నుంచి హైటెక్ సిటీ నుంచి వస్తే మాత్రం మనకు రైట్ సైడ్లో వచ్చేస్తుంది అండి. సో అక్కడ లోపల అయితే ఇలా టెంపుల్స్ అయితే ఉంటాయి మనకు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ శ్రీ రామాంజనేయ స్వామి టెంపుల్. సో ఇక మేమైతే కాళ్ళు అయితే కడుక్కొని అయితే ఇక టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము. సో లొకేషన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి, చాలా బాగా నచ్చింది. చాలా స్పేషియస్గా ఉంది, ప్లేస్ కూడా పెద్దగా మంచిగా ఉంది. సో చూస్తున్నారా, ఇక్కడ మా చిన్నోడు అయితే ఫస్ట్ గుళ్ళోకి పోవడానికి మొక్కుతాడు. సో ఇక్కడ గడపలు కూడా మొక్కుతాడు. ఎక్కడ వెళ్ళినా, ఏ గుడికి వెళ్ళినా అట్లా గడపలు కూడా మొక్కుకుంటా వస్తాడు మా చిన్నోడు. బాగా కొన్ని గుడ్ హ్యాబిట్స్ అయితే బాగా నేర్చుకుంటాడు. గుడ్ హ్యాబిట్స్ అయితే మంచిగా నేర్పించిన కొద్దీ మంచిగా నేర్చుకుంటాడు మా చిన్నోడు అయితే. సో చూస్తున్నారు కదా, ఇక ఇక్కడ అర్చనకి అయితే మేము ఇక టికెట్ తీసుకొని అయితే లోపల ఇట్లా మొక్కుకొని అయితే వెళ్తున్నాము. సో ఫస్ట్ రాగానే అయితే గజస్తంభం ఉంది మనకి ఎదురుగా. సో గజస్తంభంకి మొక్కుకున్నాక అయితే ఇలా వెళ్తున్నాము గుడి దగ్గరికి. ఇక మా చిన్నోడు అయితే అటు గుడిది గోపురము కాడ ఇట్లా మనకు ఏవైతే మనకు చక్రాలు లాంటివి ఉంటాయో అదైతే ఉంటే చిన్నోడైతే ఆడుకోండు, దాన్ని పట్టుకొని కొంతసేపు ఇట్లా ఆడుకోండు. సో ప్రదర్శనలు చేసి వచ్చేసి లోపలికి అయితే ఇట్లా దేవుని దగ్గరికి అయితే పోతున్నాం మొక్కడానికి. సో చూస్తున్నారు ఎంత మంచిగా అనిపిస్తుందో దేవుణ్ణి చూస్తే దగ్గర నుంచి. సో మేము మొక్కున్నాక అయితే ఇలాగ చిన్నగా వీడియో అయితే తీసాను అక్కడ దేవుడిది. ఎంత మంచిగా అనిపిస్తుందో, ప్రశాంతంగా అనిపించింది మాకైతే గుడి. సో ఇక్కడ వచ్చేసి అయితే ఇట్లనే మెయిన్ దేవునిది గుడి అయిపోయినాక ఇక్కడ మళ్ళీ స్వాముల వారిది ఉంది, హనుమంతుడిది. సో ఇక్కడైతే మా చిన్నోడైతే ఇక అటు ఇటు పరిగెడుతూనే ఉన్నాడు, ఆడుతూనే ఉన్నాడు. ఎటు వెళ్ళినా ఇట్లా ఆడుకుంటూ చేసుకుంటూ అయితే ఉంటాడు మా చిన్నోడు. సో చూస్తున్నారు కదా, ఇలాగైతే మనకు అక్కడ దేవుడికి మొక్కినాక మళ్ళీ ఇటు వెనకాల సైడ్ అయితే ఇట్లా మళ్ళీ దేవుళ్ళు కూడా ఉంటారు. సో ఇక్కడ దేవుడి పేరు ఏమో ఉందండి అక్కడ బోర్డు మీద. సో గోదాదేవి అమ్మవారు అంట, అమ్మవారు. అలాగే ఇక్కడ వచ్చేసి ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే మనకు అదే శ్రీ సీతారామాంజనేయ స్వామి గుడి కానీ మళ్ళీ ఇలా కామాక్షి అమ్మవారి టెంపుల్ది కూడా ఉంటుంది పక్కనే అండి. ఇలా కామాక్షి అమ్మవారిది టెంపుల్ కూడా ఉంటుంది. సో అక్కడికి కూడా వెళ్తున్నాము. సో చూస్తున్నారు, కొత్త బండ్లు ఎవరు కొన్నారండి. సో పూజ చేపియని ఇంకా బండ్లు తీసుకొచ్చారు, టొయాటో బండి. సో ఇక్కడ చూస్తున్నారు మంచిగా చెట్టు నీడలు, చెట్టు కూడా బాగున్నాయి. మనకు చెట్టు కింద నవగ్రహాలు కూడా ఉన్నాయి ముందల. సో మేమైతే ఇటు ఇక కామాక్షి అమ్మవారిని కూడా దర్శించుకుందామని అయితే వెళ్తున్నాము. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నవగ్రహాలు కాదండి, సారీ, ఇక మనకు నాగదేవతది విగ్రహాలు ఉన్నాయి, నాగదేవతవి ఉన్నాయి దేవుళ్ళు. సో ఇక్కడ అందరూ అభిషేకం చేసి మొక్కుకొని అయితే వెళ్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఈయన ఉంటారు కదా పెద్దోళ్ళు, వాళ్ళది విగ్రహం ఉంది. సో ఇక్కడైతే ఇక టెంపుల్లోకి వెళ్తున్నాము, కామాక్షి అమ్మవారి టెంపుల్లోకి. సో చూస్తున్న గోపురం కూడా ఎంత బాగుందో అసలు. ఇది చాలా పాతకాలం టెంపుల్ అంట, ఎప్పటి నుంచో ఉందంట ఇది కూడా టెంపుల్ కొత్తగూడలో. ఇంకా డెవలప్ అవుతుంది నెమ్మదిగా. సో చూస్తున్నారు కదా, మా వాళ్ళు అయితే వెళ్తున్నారు, మా చిన్నోడు మా ఆయన. సో ఇక్కడ కూడా చూసారు కదా, మా చిన్నోడు అయితే గడప మొక్కుకుంటూనే వెళ్తుండు. సో చూస్తున్నారు కదా, అక్కడ శ్రీరామాంజనేయ స్వామి టెంపుల్ పెద్దగానే ఉంది. అమ్మ కామాక్షి అమ్మవారి టెంపుల్ కూడా బాగుంది పెద్దగా.
సో ఇక్కడైతే గజస్తంభం నుంచి ఇలా వీడియో తీస్తున్నాను. సో చూస్తున్నారు కదా ఎంత నీట్గా ప్రశాంతంగా ఉంటుంది. మనకు టెంపుల్కి వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మంచి ఎక్కువసేపు ఉండి దర్శించుకోవచ్చు అమ్మవారిని. సో చూస్తున్నారు కదా ఇక్కడ అమ్మవారిని. సో చూస్తారు కదా అమ్మవారు చూడండి ఎంత మంచిగా అనిపిస్తున్నారో. చాలా ప్రశాంతత వైబ్ ఉంటుందండి అక్కడికి వెళ్ళినప్పుడు మనకు. సో చూస్తున్నారు కదా ఇక్కడ దేవుళ్ళు. ఇక్కడ అన్ని దేవుళ్ళని క్యాప్చర్ చేయలేకపోయాను. అంటే ఇక సాముల వారు ఉంటారు కదా, సాముల వాళ్ళు ఉన్నప్పుడు మరి తీయనికి ఇస్తారో లేదో అన్నట్టయితే నేను అక్కడక్కడ తీసుకుంటూ వెళ్ళాను వీడియోస్. చూస్తున్నారు కదా ఇక్కడ దేవుళ్ళు విగ్రహాలు కూడా ఉంటాయి మనకు. సో ఇక్కడైతే మా వారు వచ్చి మొక్కుకొని అయితే బొట్టు పెడుతున్నారు. ఆయన పెట్టుకొని ఇక నాకు కూడా పెట్టారు. సో ఇక్కడ దేవుడి విగ్రహం ఉంది, గణపతి స్వామి అనుకుంటాను. సో ఇక్కడ అయ్యవారు కూడా ఉండే. సో కొంచెం నాకు టెన్షన్గానే అనిపించింది, వద్దంటారేమో అని వీడియో అలా మెల్లగా తీసుకుంటూ వెళ్ళిపోయాను. ఇదే అండి మన వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గంట సింబల్ని గట్టిగా నొక్కండి ఫ్రెండ్స్.